తెలంగాణ కోసం వచ్చే బడ్జెట్ సెషన్లో తగినంత బడ్జెట్ కేటాయింపులు జరిగేలా చూడాలని, అలాగే కరీంనగర్ పార్లమెంట్లోని పెండింగ్ పనులకు నిధులు తీసుకురావాలని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో ముందుగా కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపినందుకు గాను బండి సంజయ్కు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ కోసం 2024-25 ఆర్థిక సంవత్సరానికి వచ్చే బడ్జెట్ సెషన్లో తగినంత బడ్జెట్ కేటాయింపులు జరిగేలా చూడాలని లేఖ ద్వారా కోరారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో వేగవంతమైన అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర సంబంధాలను మెరుగుపరచడంలో కేంద్ర ప్రభుత్వానికి తన మద్దతు అందించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ విషయంలో రాష్ట్ర విభజన సమయంలో మన రాష్ట్రానికి ఇచ్చిన హామీలు, వాగ్దానాలు నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం నిబద్ధతగా వ్యవహరించాలని, రాష్ట్రానికి కేంద్రం నిధులు తీసుకురావడంలో కేంద్ర మంత్రిగా మీ పాత్ర చాలా కీలకమైందని అన్నారు. నేను రాష్ట్ర మంత్రిగా, కరీంనగర్ బిడ్డగా, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రజల ప్రయోజనాల కోసం, అవసరమైన బడ్జెట్ కోసం చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఈ అభివృద్ధి పనుల గురించి మీ దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నానని తెలిపారు.